వ్యవసాయంలో కొత్తదనం అంటే కేవలం కొత్త పంటలు కాదు, ఉన్న భూమిలో ప్రతి అంగుళాన్ని ఆదాయంగా మార్చే ఆలోచన కూడా. ఒకే తోటలో పామాయిల్, కొబ్బరి, వక్కతో పాటు ఇప్పుడు పసుపు కూడా రైతుకు బంగారు పంటగా మారింది. ప్రకృతి విధానంలో సాగు చేస్తూ నీడలో ఖాళీగా ఉన్న స్థలాన్ని అవకాశంగా మార్చుకున్నారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు. సంప్రదాయాన్ని సాంకేతికతతో కలిపి ఎలా మంచి ఆదాయం పొందుతున్నారో చూద్దాం. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు గ్రామానికి చెందిన రైతు ఉప్పలపాటి చక్రపాణి పామాయిల్ తోటలో అంతర పంటగా కొబ్బరి, వక్క సాగు చేస్తున్నారు. అయితే పామాయిల్, కొబ్బరి మొక్కల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని ఎలా వినియోగించుకోవాలనే ఆలోచన రైతులో మొదలైంది. నీడలో పెరిగే పంటలపై పరిశోధన చేసి పసుపు సాగుకు అనుకూలమని గుర్తించారు. 5 సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా కొంత విస్తీర్ణంలో పసుపు సాగు ప్రారంభించారు. మంచి దిగుబడి రావడంతో ఇప్పుడు 5 ఏళ్లుగా వివిధ రకాల పసుపును ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. రసాయనాల వినియోగం లేకుండా పూర్తిగా సహజ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల పసుపు నాణ్యత కూడా మెరుగ్గా ఉంటోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే మార్గంగా ఈ సాగు రైతుకు ఆదాయ వనరుగా మారింది. మన సాయిల్ ఆర్గానిక్ గా కన్వర్ట్ అయింది. సాయిల్లో మంచి క్వాలిటీ మైక్రోబ్స్ అన్ని డెవలప్ అయ్యి ఆర్గానిక్ కార్బన్ కూడా పెరిగి ఉంది కాబట్టి దీంట్లో జస్ట్ ట్రయల్ గా కొంచెం తీసుకొచ్చి చేశాను. ఒక 50 కేజీలు స్టార్ట్ చేశాను 5 ఏళ్ల క్రితం. చేస్తే మనం వేసినప్పుడు ఉన్న పసుపు కంటే మన తోటలో వచ్చిన పసుపు చాలా బాగా వచ్చింది. దాన్ని అలా మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నాను. నా తోటలో లేత పామాయిల్ తోటలో లాస్ట్ ఇయర్ 1 ఎకరం వేసాను. ఈ సంవత్సరం ఒక్క తోటలో 1 ఎకరం, పామాయిల్ తోటలో ఖాళీలు ఉన్న దగ్గరల్లో అక్కడక్కడ వేస్తా సుమారు 1 ఎకరం, 1.5 వరకు పండిస్తున్నాను. దిగుబడి ఎంత వస్తుంది అనేది నేను దాని పెద్ద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కదా. వచ్చింది పసుపు మాత్రం అద్భుతంగా వస్తుంది. దాని ఫ్లేవర్ కానీ వాల్యూస్ కానీ లాస్ట్ ఇయర్ ఒక లక్డాంగ్ పసుపు మనం కుర్కుమిన్ టెస్ట్ చేస్తే 5% కుర్కుమిన్ వచ్చింది. అంటే మన సాయిల్లో 5% అంటే చాలా బాగా వచ్చినట్టు. అట్లాగే మిగతా వెరైటీస్ కూడా 2.5 అలా వచ్చింది. ఫ్లేవరు, కలరు, ఘాటు, సువాసన అన్నీ చాలా బాగుంది. బికాస్ ఆఫ్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిందంటే సాయిల్ని బట్టి దాంట్లో వాల్యూస్ వస్తాయి. అందుకని మన సాయిల్లో ఇది బాగా వస్తుంది కాబట్టి నేను ప్రతి సంవత్సరం అటు ఇటు ఎక్కడ ఖాళీలు ఉన్న చోట దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. 4 రకాలు డెవలప్ చేసాను సార్. ఒకటి ప్రగతి అనే వెరైటీ డెవలప్ చేసాము. అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అలాగే లక్డాంగ్ ఈ సంవత్సరం సుమారు 2000 కేజీలు వచ్చింది. డ్రై అయితే ఒక 200 కేజీలు వస్తుంది. అంటే డ్రై అంటే పౌడర్ కానీ ఫ్లేక్స్ కానీ. అట్లాగే ట్రైబల్ వెరైటీ అని ఒక వెరైటీ డెవలప్ చేసాం సార్. అది కూడా కొండల మీద మన ఏజెన్సీలో కొండల మీద సాగు చేసే వెరైటీ. అది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కానీ కలర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా తెలుసుకుంది ఏంటంటే దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ. మనం ఈ పచ్చి పసుపుని ఈ పచ్చి కొమ్ముల్ని కనుక స్లైసెస్ చేస్తుంటే ఆయిల్ అలా కాపాడుతుంది. నేను కూడా మన రీసెంట్గా సెంచురియన్ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు ఈ ట్రైబల్ ఏరియా పసుపులో నుంచి వాళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. బ్లాక్ పసుపు కూడా టర్మరిక్ కూడా కొంత డెవలప్ చేస్తాం. ప్రతి 15 రోజులకు ఒకసారి అవకాశం ఉన్నప్పుడల్లా మనం పంచగా అప్లై చేస్తాం. జీవామృతం అప్లై చేస్తాం సార్. కొంచెం ఏదైనా వీక్గా ఉంది అనుకున్నప్పుడు ఆవుదం పిండి కానీ వేరుశనగ చెక్క కానీ ఒకసారి వేస్తాం. దీనికి మెయింటెనెన్స్ ఇంతే సార్, ఇంకా వేరే మెయింటెనెన్స్ ఏం లేదు. జనరల్గా అందరూ చాలా చోట్ల ఈ పసుపు సాగు చేసేవాళ్ళు తెగుళ్ళు, వేరుకులు తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు ఇట్లాంటివి చాలా చెప్తున్నారు. అయితే నాకు ఇక్కడ అసలు ఏ రకమైన తెగులు కానీ ఏ రకమైన దాంట్లో ప్రాబ్లం కానీ నాకు ఐడెంటిఫై లేదు. అందుకని ఏంటంటే నేను సీడ్ పెడితే చాలు. న్యాచురల్గా ఈ కొన్నిసార్లు జీవామృతం పంచగా అప్లై చేస్తే మంచి ఇది వస్తుంది. అందుకని సాయిల్కి బాగా అడాప్ట్ అయ్యిందని చెప్పి నేను దీన్ని అవకాశం ఉన్నంత మేరకు నేను చేస్తాను. పసుపు పంట కోత అనంతరం శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. తర్వాత వాటిని సోలార్ డ్రైయర్లో ఎండబెట్టి నాణ్యత కోల్పోకుండా నిల్వ చేస్తారు.
ఎండబెట్టిన పసుపు ముక్కలతో పాటు కొంత పసుపును పొడిగా తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతు అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. టోటల్గా మన ఫామ్లో మనం చేసే వాల్యుయేషన్ కొబ్బరి కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, మిరియాలు కానీ మ్యాక్సిమం కస్టమర్స్కే ఇస్తానండి. నేనేమి సేల్ పాయింట్ ఏం లేదు, నాకు షాప్ ఏం లేదు, అలాగే ఆన్లైన్లో కూడా నేనేం లేదు. మన ఫామ్కి విజిటర్స్ వస్తుంటారు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, కస్టమర్స్, వాళ్ళే ఈత పొడుగుతా కావాల్సిన 1 కేజీ 2 కేజీలు 5 కేజీలు అలా పట్టుకెళ్తా ఉంటారు. నాకు అట్లాగే మార్కెట్ అవుతుంది. మార్కెట్లోకి వెళ్తే 150 రూపాయలకి పసుపు ఉంది. ఇదే పసుపు లక్డాంగ్ పసుపుని వెరైటీ అని పెట్టి కేజీ 2000 నుంచి 5000 అమ్ముతున్నారు. చాలా రకాలైన ఇది ఉంది. కాబట్టి ఇది ఎవరుకున్న సోర్సు, ఎవరికున్న బ్రాండ్, ఎవరికున్న అవకాశాలను బట్టి వాళ్ళు ఆ రేట్ అనేది నిర్ణయించుకుంటున్నారు. నేనేంటంటే ఉన్న దాంట్లో కస్టమర్కి అనుకూలంగా మనకి వచ్చేది దిగుబడి తక్కువైనా మనం క్వాలిటీ చేస్తాం కానీ కస్టమర్కి అందుబాటులో ఉండే రేట్లుగా రీజనబుల్ రేట్కి ఇస్తాం. ఇప్పుడు ఈ పసుపు కూడా ఏంటంటే సార్ బాయిల్ చేసి కొమ్ములు ఎండబెట్టి ఆ కొమ్ముల్ని పసుపు చేయటం అనేది జనరల్గా జరిగే ప్రాసెస్. అయితే ఈ బాయిల్ చేయటం వల్ల ఏంటంటే ఈ బాయిల్ చేసినప్పుడు దాంట్లో వాల్యూస్ చాలా పోతున్నాయి అనే ఉద్దేశంతో అట్లా కాకుండా దీన్ని బాయిల్ చేయకుండా పసుపు చేసే విధానం గురించి ఆలోచించి వీటిని ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆ కొమ్ములు విడదీస్తాం, ఆ కొమ్ముల్ని వాష్ చేస్తాం. వాషింగ్ కూడా చాలా సిస్టమేటిక్గా చేస్తాం. అయిపోయిన తర్వాత వాటిని ఒకరోజు ఆరపెట్టి స్లైసులు వేసేస్తే స్లైసెస్ అయిపోతాయి. మనకు 2 సోలార్ డ్రైయర్లు ఉన్నాయి. వీటిని సోలార్ డ్రైయర్లో ఎండబెట్టేస్తాం. ఎండబెట్టయితే కంప్లీట్గా డ్రై అయిపోయి అవి ఇట్లా ఎరగదీస్తే ఇరిగిపోయి అంత డ్రై అయిపోయిన తర్వాత వాటిని స్టోర్ చేస్తాం. ఫుడ్ గ్రేడెడ్ బ్యాగ్స్ బెంగళూరు నుంచి తెప్పించి ఆ బ్యాగ్స్లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి పౌడర్ ఆడిస్తాం, లేకపోతే ఫ్లేక్స్ కావాలంటే ఫ్లేక్స్ ఇస్తాం. ఎక్కువ మంది ఫ్లేక్స్ అడుగుతున్నారు, ఎందుకంటే పౌడరు అది కల్తీ ఉందో లేదో డౌట్ ఉంటుంది. ఫ్లేక్స్ ఇచ్చామనుకో ఫ్లేక్స్లో కల్తీ ఉండదు కదా. ఒకే తోటలో బహుళ పంటలు, ప్రకృతి వ్యవసాయం, విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ 3 కలిస్తే రైతుకు స్థిరమైన ఆదాయం సాధ్యమని గార్లమడుగు రైతు నిరూపిస్తున్నారు. ఖాళీ స్థలాన్ని అవకాశంగా మార్చుకుంటే వ్యవసాయంలో లాభాలు మరింత పెరుగుతాయని ఈ తోట చెబుతోంది.